హలో అండి. సిక్కిం రాష్ట్ర రాజధాని అయిన గ్యాంగ్టాక్లో మెయిన్గా చూడవలసిన ప్లేసెస్లో నతులా పాస్ ఒకటి. చైనా భారత్ల సరిహద్దుల ప్లేస్ అది. అక్కడ ఒక అమరవీర సైనికుడికి ఒక ఆలయంలాగా నిర్మించారు. నిజంగా ఏ సైనికుడికైనా చేతులెత్తి మొక్కవలసిందే. కానీ ఈ సైనికుడి కథ వింటే ఒళ్ళు జలధరిస్తుంది. ఈయన పేరు హర్భజన్ సింగ్. ఇతను చిన్న వయసులోనే 22 ఇయర్స్కి సైనికులకి కావాల్సిన ఐటమ్స్ తీసుకువెళ్తూ అత్యంత మంచుతో కప్పబడిన ప్లేస్ అయిన నతులా పాస్ దగ్గర మంచులో కూరుకుపోయి వీరమరణం పొందడం జరిగింది. ఈయన కోసం మిగతావారు వెతకగా ఎక్కడా ఇతని ఆచూకీ దొరకలేదు. అప్పుడు తన ఫ్రెండ్ కలలో కనిపించి పలానా ప్లేస్లో తను మరణించడం జరిగింది అని చెప్పగా వారు వెళ్ళి చూడగా అక్కడ అతని బాడీ కనిపించింది. అప్పటి నుండి అతను మరణించిన ఆన్ డ్యూటీలో ఉన్నారు అని చాలామంది బిలీవ్ చేయడం జరిగింది. ఎలా అంటే డ్యూటీలో ఉన్నవారు సరిగ్గా బాధ్యతగా వ్యవహరించలేకపోయినా రాత్రి కాపలాగా ఉన్న వాళ్ళు పడుకున్న వాళ్ళని ఎవరో వచ్చి చెంపదెబ్బ కొట్టినట్లు వారి అనుభవంలో అనుభవించడం జరిగింది. చైనా చేస్తున్న కుట్రలను, కొన్ని కీలకమైన విషయాలలో చైనా వాళ్ళ వ్యూహాలను కలలో చెప్పడం జరిగింది. అది నిజం అవ్వడం వల్ల మన ఇండియా సైనికులే కాదు, అటు చైనా సైనికులు కూడా సరిహద్దుల్లో ఎవరో తిరుగుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవ్వడంతో వారు కూడా హర్భజన్ సింగ్ మరణించిన ఆన్ డ్యూటీ చేస్తున్నారు అని విశ్వసించారు. అందుకని తనకి పదోన్నతులతో పాటు మెడల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇలా ఒక ఆలయం నిర్మించి దానిలో ఒక మంచం, బట్టలు, షూ, వాటర్ సర్వం సమకూర్చడం జరిగింది. మీటింగుల్లో కూడా ఒక ఖాళీ చైర్ని అతని కోసం ఉంచడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి సెలవులకి వాళ్ళ ఊరు వెళ్ళడానికి ట్రైన్లో ఒక బెర్త్ కూడా రిజర్వ్ చేసి కొంతమంది సైనికులు తన బట్టలు కొంత అమౌంట్ని వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఆలయం అండి. మనం నతులా పాస్కి వెళ్తుంటే దారిలో ఒక ఆలయం కనిపిస్తుంది. కానీ మనకి మెయిన్ ఆలయం దగ్గర తీసుకెళ్ళమంటే మాత్రం టూరిస్టులు కొంత ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్తారు. ఎందుకంటే అక్కడ సపరేట్గా పాస్ తీసుకోవాలి. ఇది నిజంగా హ్యాట్సాప్ చెప్పవలసిన విషయం. దేశం మీద ఆయనకు ఉన్న భక్తి, శ్రద్ధ ఎంత దృఢంగా ఉందో ఆయన మరణించిన ఆయన కర్తవ్యం ఆయన్ని సజీవంగా ఉంచింది. ఇప్పుడు మనిషి బతికుండగానే పక్కవాడి గురించి కూడా ఆలోచించడం లేదు, స్వార్థం తప్ప. అలాంటిది ఇలాంటి మహానుభావులు నిజంగా దైవంతో సమానమే.